నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది, నీలాగే. ఈ ఊర్లోనే ఉండేది ఇంకా కొన్ని రోజులేరా, ఎంత తిరగాలో తిరిగాయి. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాడిని. ఎర్రి లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా, ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. భూమి దా. పెళ్లి కాని అమ్మాయిని వెంటేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి పట్నం కాదు, ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలు అనాలి. ఎరా చిట్టి, అన్నయ్య చెప్పలేదా? ఏంటి? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి కొంపలేం తగలెడతారు, ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగి రండి, మావని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? ఓహో అలా చెప్పానా? ఏరా చెప్పావా? అది నాన్న చెప్పానంటే అలా చూస్తాడేంటి? అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ. ఎరా, ఈ దెబ్బతో వెళ్ళిపోతాను అనుకున్నావా? అనుకోని పెట్టాలి. ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా. 1 నిమిట్ టైం ఇస్తే యాస్టీస్ గా సర్దేస్తానయ్య, ప్రామిస్. అమ్మతోడు ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా, మాట్లాడేసి వస్తా. అన్నీ నాకే తెలుస్తున్నాయి ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ అవును, భూమి ఫ్రెండ్ అని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేచ్చుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 days రా, ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే, రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యూ. బాయ్ బాయ్. నీకు జోకర్ పడిందా? రేయ్, అయ్యా. పొద్దున్నే పెందలగడ రండి, ఆ చెరుగొడ్డు పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్లి, మాకు పనులున్నాయి, కుదరదు. మీరు ఎలాగా బేవార్స్ గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకులు నాకిరండి, కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఏంటి బాబాయ్ ఇది? అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఏంటి తెలిసేది? నీతో పాటు మమ్మల్ని కూడా బయటికి ఎంటేస్తారు. బయటోడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది? ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా, నాకు చాలా పని ఉంది, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీము నెత్తురులేని బాపతి కాదు బాబాయ్ వాడు, తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే ఒకవేళ మనం వాడిని ఇక్కడ పనిలోకి తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా? నీ కడుపును పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం, ఇంకొన్నాళ్ళు గడిపామనుకో ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవడానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో
ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. రేయ్, ఆ యూరియా బస్తాలు ట్రాక్టర్ ఎక్కడరా? వెళ్ళిపోయారు కదండి అయ్యా. ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి అయ్యా. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి, పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? ఇదిగో చెరువు గట్టు పొలానికి మందు చల్లేసాం. మిగతా పొలానికి మందు సరిపోతుందో లేదో. ఎందుకైనా మంచిది ఇంకో లోటు తెప్పియండి. అలాగే బావా. కూలోళ్ళ దగ్గర తక్కువ వచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. ఏంటత్తయితే రోజు నేను పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం. క్రిష్, మా అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు క్రిష్. ఎందుకు? నీకోసమే. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని నా లాంటి వారి దగ్గరకు వచ్చావంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా? బయట చెక్క ముక్క మీద బృందావనం అనే 4 అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాడు అవసరం నీకు రాకూడదు. నీ మావయ్యలు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి. అది జరగాలంటే వీళ్ళు మారాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటే, నీ బావతో నీ పెళ్లి జరుపుకుంటా ఆపటం. అదే పని అనుకుంటే ఈ పాటికి అది పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని భూమి. కానీ నీకు కావాల్సింది నీ పెళ్లి మీ నాన్న ఆపటం. అదే నీకు ఇష్టం. ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి. మా నాన్న మారరు క్రిష్. అది నీ వల్ల కాదు, ఈ ఇంటి వల్ల అవుతుంది. ఇదంతా జరుగుతుందంటావా క్రిష్? ఇదిగో నువ్వు అలా అంటే ఎలా? ట్రై చేస్తున్నాగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా. ఓహో, పని మీద ఉన్నావన్నమాట. రా మనవడా రా. మందేస్తావా? యాస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమైంది తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా. కోసి పంచుకోలేరుగా, అందుకనే నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చి 6 నెలలు అయిపోయిందిరా. రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్లకు చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ
వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. ఆ, చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ, అక్కడి జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఊరుకో తాత, 6 నెలలేగా, కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూస్తే ఊరుకోమ్మా. రే, ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు. ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుక్క నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. మనోడా, నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ 2 ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ 2 కొడుకులు కలిపేస్తా పోలే? అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనవడా. నమస్తే మావయ్య. నానా కృష్ణ, దొరికాడ్రా నా కొడుకు, కట్టేయ్రా ఇన్ని. రేయ్ వాడిని అన్న కాబోయే అల్లుడురా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో 4 ఎక్కువ తలిగిర్రా కొడుక్కి. కానీ ఇదంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకి కాబోయే అల్లుడే, కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా. రేయ్ లోపలికి నడు. అమ్మా లక్ష్మి, మనవడా చిన్న కోడలు, తను మన పార్టీయే. ఈ 2 కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మామయ్య. ఏయ్, నువ్వు వీడికి వచ్చినవాని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు, వీడికి వచ్చిపోయినా అని. ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియడం వాడి ఇంటి వాడు అవ్వడం. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు? తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా, పంపించడానికి ప్లానా? పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడు రా. ఏంటి క్రిష్ ఇది? ఇప్పుడు చూడు, నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి, మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్, అది కాదు భూమి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి పీకేది? అంతేనంటావా? మరి కాక
చేసావు క్రిష్? మీ తాత కోసం. మామయ్య ఆ క్రిష్ గాడి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సర్దేశా. వాడిని ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. యారా బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మామ కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు. భూమి ఏయ్, ఈసారి నుంచి మామయ్యని ఫాలో గానే అన్నయ్య. మిమ్మల్నే ఫాలో అవుతా. ఒక్క నిమిషం టైం ఇయ్య అన్నయ్య. అర నిమిషంలో మొత్తం సర్దేస్తా. పో. థాంక్స్ అన్నయ్య. నేను చెప్తున్నాను కదక్క, ఖచ్చితంగా క్రిషే పడుంటాడు. నువ్వెన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడుంటుంది. ఏంటత్తయ్యలు గొడవ? అవునే, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నాకు లవ్ స్టోరీ ఉండాలి కదా. భూమి, చెప్పవే. చెప్పు. ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా. ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుందత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా? మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు పెద్ద కారు వచ్చాగింది. అందులో క్రిష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే. అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రిష్. అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదే, ముందు ఎవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో, పడ్డాడా? ప్రేమలో. మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను. కానీ పడుకుంటే మీరు నా కల్లోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను. అబ్బా! కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని ఓకే అనేసా. ఆ తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో నీకు తెలీదా? హాయ్ తాత. రారా మనవడా రా. ఏమైనా రాను డబ్బుకు విలువ లేకుండా పోతుందిరా. ఏమైంది తాత? ఏమైందేంటి? ఆడెవడో సురేంద్ర అంటరా దుబాయ్ లో 4,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ కొన్నా అంట. ఆడు అనబాక తాత, బాధేస్తుంది. ఏ మీ నాన్నని ఎవడైనా ఆడు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు కోరుకుంటా? అంటే ఈయన మా నాన్న. సారీరా, మొన్న ఇచ్చిన 500 నాకు ఇచ్చేసాయి. ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద కిలాడి వారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరకలే. బాగా చదవాలి. మల్లన్న ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టిన అన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దన్నయ్య. ఎవనికిరా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది. పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు. మా కండగా ఈ ఊరుంది. అన్నా, వాడిప్పుడే బస్ ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు.
ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊర్ల గొడవలాగుండాలి. వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం. పనులు తీయండి. నిన్ను కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటే గానీ వాడికి నా మీద చెయ్యేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఎంత కావాలి? నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు? మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్?
అదే రేట్. మా ఆత్తులు నేర్చవరా. నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చాడు సార్? చెప్తే వినవా? చేతలు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా. క్రిష్ నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. ఇదంతా చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంక చాలు క్రిష్, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను ఈ పక్కనున్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసి వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వెంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది. మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంపతీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్ లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్ నే చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు.